హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ లవ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి బంగాళదుంప ఉల్లికారం. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అమ్మాయిలు అడుగుతున్నారు, ఆంటీ బంగాళదుంప ఉల్లికారం ఎలా చేస్తున్నారు చెప్పండి అని. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. అమ్మ అలాగే చేసేది. మా ఈస్ట్ గోదావరిలో చాలామంది ఇలాగే చేస్తారు, కొంతమంది ఇంకెలా చేస్తారో తెలీదు. అందరిదే ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క రకం. నేను మాత్రం ఇలాగే చేస్తాను. చూడండి, రెసిపీ స్టార్ట్ చేద్దామా. ఇవి బంగాళదుంపలు, అరకేజీ బంగాళదుంపలు. ఈ బంగాళదుంపని ఎలా కట్ చేసుకోవాలంటే మీకు చూపిస్తాను చూడండి. కొద్దిగా లావుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలాగా ఈ మాత్రం సన్నగా కట్ చేస్తే ముద్దయిపోద్ది కూర. ఇలా ఉండాలి, ఆ లావులో కట్ చేసుకోండి. ఇలా చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకుంటే ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటే మీకు ముక్క విడిపోకుండా ముద్దవకుండా ఉంటుంది వేపుడు ఫ్రై. అన్నీ కూడా అరకేజీ దుంపలు కూడా ఇలాగే కట్ చేసుకున్నాను నేను. కొంచెం లావుగానే కట్ చేసుకోండి. తర్వాత దీనికి ఉల్లిపాయ, 2 స్పూన్లు జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ ఇలా వేసుకుని కచ్చాబచ్చాగా బాగా మెత్తగా ఆడుకోవద్దు, చూపిస్తాను. మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుందాం. దాంట్లో ఆ ముక్కలు ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు కొన్ని ముక్కలు వేసుకుందాం. ఇలాగా ఆ అరకేజీ ముక్కలు 2 సార్లుగా వేయించుకోండి. ఇలాగ డీప్ ఫ్రై చేసుకుంటే మీకు తొందరగా ఈజీగా అయిపోద్ది. లేకపోతే దుంపలన్నీ కూడా ఇలా ఒకసారి ఇలా వేపుకుంటే ముద్ద అయిపోద్ది కూర అంతాను. ఇలా వేపేసుకుని తీసేసుకుంటే మీకు తొందరగా అయిపోద్ది. పిల్లలకి క్యారేజీలకు కూడా తొందరగా పెట్టేయచ్చు. అమ్మ అయితే అలాగే వేపిది, కాకపోతే నాకు పిల్లలకి స్కూల్ కాలేజీలకి అలవాటు అయిపోయింది. ఇంక ఇలా కాదని నేను ఏం చేశానంటే ఇలా డీప్లోని నూనె ఎక్కువ వేసి వేయించేయడం మొదలెట్టాను. తొందరగా అయిపోవడం, పిల్లలకి స్కూల్ బాక్సుల్లో కూడా తొందరగా అయిపోద్ది మీకు ఈజీగాను. ఆ పాత పద్ధతిలో కాకుండా నేను ఇలా వేయిస్తున్నాను, నా స్టైల్లో చూపిస్తాను చూడండి. మనం ఇలాగా మిక్సీ పట్టుకుందాం ఉల్లిపాయ ముద్దని. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద ఇలాగ కచ్చాపచ్చాగా ఆడుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇలా ఆడుకుంటే సరిపోద్ది. మెత్తగా పేస్ట్ లాగా ఆడద్దు, ఇలాగ ఆడుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక, గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవడమే. ఇప్పుడు రెండోసారి వేసుకుందాం. 1/2 కేజీ బంగాళదుంపలు అయితే ఇలా ఒకసారిగా అవుతాయి. అరకేజీ 2 సార్లుగా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఏగవు కదా, లోపల కుక్ అవ్వవు. 1/2 కేజీ అయితే మీకు తొందరగా కుక్ అయిపోతాయి, వేగిపోతాయి. అంతేనండి, ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకుని మీ పిల్లలకి బంగాళదుంప ఫ్రై, ఉల్లికారం బాక్సుల్లో పెట్టండి. లంచ్ బాక్స్లో పెడితే మీరు పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రై అయితే మనకి మామూలు బంగాళదుంప ఫ్రై అయితే నంచుకోవడానికి ఉంటుంది. ఇది అన్నంలో కూడా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్నీ వేస్తాం కదా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర వేస్తాం కదా, చాలా బాగుంటుంది కూర. ఇలాగే చేసి పెట్టేది అమ్మ. మాకైతే కొంచెం ముద్దగా అనిపించేది. ఇలా చేస్తే మా పిల్లలకి పొడిగా ఉండి ఇష్టపడేవారు. మా మనవలకు కూడా నేను ఇలాగే చేసి పెడతాను. వాళ్ళన్నీ ఉల్లికారమే పెట్టమంటారు. అరటికాయ, దొండకాయ అన్నీ ఉల్లికారమే పెట్టమ్మమ్మ అంటారు. ఇలాగే మీ పిల్లలకు కూడా పెట్టండి, బాగుంటుంది.
ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపేసాక చూపిస్తాను. చూడండి, ఇవి కూడా ఎర్రగా అయిపోయినాయి కదా, ఇవి కూడా తీసేసుకుందాం. ఈ కలర్లోనే ఇలా గట్టిగా రావాలి. గట్టిగా ఉంటే మీకు దుంప ముద్దవకుండా ఉంటుంది. కర్రీ ఫ్రై అప్పుడు బాగా వస్తుంది. ఇలా ఎంతమంది చేసుకుంటారో కామెంట్లో పెట్టండి. నేను చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ అంతా తీసేసుకుందాం. ఈ ఆయిల్ ఉంచకూడదు, ఇంత ఆయిల్. ఉల్లిపాయ వేగడానికి సరిపడగానే ఆయిల్ ఉంచుకుని చూపిస్తాను. ఇప్పుడైతే చిన్న గరిటెతో 2 గరిటెలు వేసుకుందాం. చాలు. ఒక స్పూన్ జీలకర్ర వేసి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. ఇది పూర్తిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేయాలి. తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. మీకు తగినంత కారం ఎంత తింటారో అంత వేసుకోండి. నాకైతే 2 స్పూన్లు పట్టింది. 1/2 కేజీ దుంపలు అయితే 1 స్పూన్ సరిపోద్ది. ఇక పూర్తిగా వేగిపోయింది కదా, ఇప్పుడు దుంపలు వేసుకుందాం. దుంపలు వేసుకుని దుంపలకి ఈ కారం అంతా, ఉప్పు, ఉల్లిపాయ ముద్ద అంతా పట్టేదాకా వేయించుకోవడమే. దగ్గరుండి వేయించుకోవాలి, లేకపోతే అడుగట్టేస్తుంది కూర. అంతేనండి, భారత ఆంటీ వండే ఉల్లిపాయ కారం, ఉల్లి కారం అంటారు, ఉల్లిపాయ బంగాళదుంప కారం. ఇలా ఒక్క నిమిషం ఇలా కుక్ అయితే ఉల్లిపాయ ముద్ద, వెల్లుల్లి ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది దీనికి. తర్వాత కారం కూడా పట్టి, ఉప్పు కారం పట్టి ముక్కలు సిమ్లోనే ఉంచుకోండి. ఒక్క నిమిషం వేగితే సరిపోద్ది. ఇలా ఉంచుకుంటే ఒక్క నిమిషం ఉంచుకున్నారనుకో, దీనికి పట్టి బాగుంటుంది కూర. ఇలాగా ఇదే ఉల్లికారం బాగుందా? మీరు ఇలాగే చేసుకోండి. మాదైతే ఇది 1/2 కేజీ దుంపలు. కేజీ దుంపలు అయితే డబుల్ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు వేసుకోవాలి కేజీ అయితే. ఇది 1/2 కేజీ మూల నేను 1 ఉల్లిపాయ వేసాను. చూసారు కదా, అన్నీ వెల్లుల్లి, జీలకర్ర. అంతేనండి, బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఉల్లికారం దీన్ని బౌల్లో తీసుకుందాం, ప్లేట్లోకి. రెడీ అయిపోయింది. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి. చూడండి, బంగాళదుంప ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఆంటీ ఉల్లికారం ఎలా పెట్టాలి, బంగాళదుంప అన్నీ, అరటికాయ ఫ్రై అన్నీ ఎలా పెడుతున్నాను కదా నేను, అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ అమ్మాయిలు. వాళ్ళ కోసం నేను బంగాళదుంప ఫ్రై అయితే రెడీ చేశాను. ఇలాగే రెడీ చేసుకుని మీ పిల్లలకి బాక్సుల్లో, లంచ్ బాక్స్లో పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇదైతే టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు.
సూపర్గా వచ్చిందమ్మా అమ్మాయిలు. ఇలా చేసుకోండి, చేసుకుని చెప్పండి.